బ్రేకింగ్ లో చూస్తున్నాం. గ్రామ వార్డు సచివాలయంపై సీఎం చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. గ్రామ వార్డు సచివాలయాల నుంచి జారీ అయ్యే సర్టిఫికెట్లపై తన ఫోటో ముద్రించొద్దని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పిల్లలకు ఆధార్ ప్రక్రియ వచ్చే నెల 15లోగా పూర్తి చేయాలంటూ సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. గ్రామ వార్డు సచివాలయంలో ఒక ఆస్పిరేషన్ సెక్రటరీని నియమించుకోవాలని, వారితోనే గ్రామాల్లో ఏఐ డ్రోన్ టెక్నాలజీని తీసుకెళ్లాలని, సెక్రటరీ సాయంతోనే గ్రామాల్లో టెక్నాలజీపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ కాంతి సిద్ధంగా ఉన్నారు. కాంతి, ముఖ్యంగా గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు అనేటువంటి నానుడికి ఆధారంగానే చంద్రబాబు నాయుడు గ్రామాల మీద ఫోకస్ చేశారనుకోవచ్చా? వార్డు సచివాలయాలకి సంబంధించి ఆయన రివ్యూ చేస్తున్నారు అంటున్నారు. ఇంకా రివ్యూ కొనసాగుతోందా? ఎటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి? ఎస్ రమణబాబు, ఏపీలో గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి రివ్యూలో సీఎం చంద్రబాబు నాయుడు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏదైతే గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి 2500 నుంచి 3000 మంది గ్రామ ప్రజలు ఉన్నదానికి ఒక వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగుల రేషనలైజేషన్ చేయాలనే విషయంలో ఏదైతే ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. అలాగే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వ అందించే సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలన్నింటినీ కూడా వారికి త్వరితగతిన చేసి పెట్టడంతో పాటుగా వారి ఇంటి వద్దకే వెళ్ళి చేసేలాగా చర్యలు తీసుకోవాలని అయితే ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటుగా ఏవైతే సర్టిఫికెట్స్ జారీ చేస్తారో, ప్రభుత్వం జారీ చేసేటువంటి సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కేవలం ప్రభుత్వ సింబల్ ఎంబ్లం ఒకటి మాత్రమే ఉండాలి. మిగిలిన నాయకుల ఫోటోలు కావచ్చు, ముఖ్యమంత్రి ఫోటోలు అవన్నీ కూడా వేయద్దు అని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకుని పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాలలో కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు, లేకపోతే ఎక్కడెక్కడి నుంచి ఇంకా ఇన్కమ్ సోర్స్ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కావాల్సినటువంటి అభివృద్ధి విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎక్కడైతే కొన్ని మౌలిక సదుపాయాల కల్పన విషయంలో కావచ్చు, సంక్షేమ పథకాల అమలు విషయంలో కూడా గ్రామ వార్డు సచివాలయాల నుంచి వెళ్ళవలసినటువంటి కీలకమైనటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వారికి అదనంగా కొన్ని బాధ్యతలను కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకున్నారు. అలాగే కొన్ని ప్రణాళికలు కూడా కొన్ని చోట్ల ఎక్కువగా, కొన్ని చోట్ల తక్కువగా గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ఉన్నారు. ఈ నేపథ్యంలో రేషనలైజేషన్ ద్వారా వీటిని సరిదిద్దేందుకు కూడా ఆదేశాలు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల్లో 1,27,715 మంది పనిచేస్తున్నారు. దీనికి సంబంధించి సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉండేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక్కొక్క విభాగాన్ని కూడా డిజైన్ చేయాలని కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రజలు ఏవైతే సర్వీసెస్ అందుకుంటున్నారో వాటినన్నింటినీ కూడా త్వరితగతిన కంప్లీట్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత తీసుకోవడము, అలాగే ఏదైనా అప్లై చేసినా ఇంటి ఏదైతే సంక్షేమ పథకానికి కావచ్చు, లేదా కొన్ని ప్రభుత్వం నుంచే వచ్చేటువంటి పథకాలు అప్లై చేసుకున్నప్పుడు 45 రోజుల్లోగా ఖచ్చితంగా అప్లై చేసుకున్న దానికి సంబంధించినటువంటి రెస్పాన్స్ని ప్రజలకు అందేలాగా చూడాలి అని కూడా ఆయన సూచించినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి రేషనలైజేషన్తో పాటుగా ఉద్యోగుల విభజన, అలాగే ప్రతి గ్రామ వార్డు సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉండేలాగా చర్యలు తీసుకోవాలని కూడా చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి సంక్షేమంతో పాటుగా ఉద్యోగులకు సంబంధించినటువంటి పనిని డివైడ్ చేసే విషయంలో కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించినట్లుగా తెలుస్తూ ఉంది. రామబాబు, ఓకే, అంటే కాంతి, టెక్నాలజీకి సంబంధించి అంటే ఏఐని అడాప్ట్ చేసుకోవడం కానీ, అలాగే ఏఐ ఆధారిత డ్రోన్ సర్వీసెస్ కానీ ఇవన్నీ ఆలోచిస్తున్నారు. మరి ఇలాంటివన్నీ కావాలన్నా కూడా టెక్నాలజీ తెలిసిన పర్సన్స్ ఉండాలి. అంటే అది అందిపుచ్చుకోగల ఎంప్లాయీస్ కావాలి. అంటే ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? కొంత ఏదైతే మల్టీపర్పస్ ఫంక్షనరీస్ విభాగంలో విలేజ్ సెక్రటరీస్ ఎవరైతే ఉంటారో ఆ పరిధిలోని పంచాయతీ సెక్రటరీ ఉంటారు. అలాగే డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అండ్
ఎడ్యుకేషనల్ అసిస్టెంట్, గ్రామ మహిళా పోలీసులు ఉంటారు. ఈ నేపథ్యంలో డిజిటల్ అసిస్టెంట్స్కి అలాగే పంచాయతీ సెక్రటరీకి ఏఐకి సంబంధించినటువంటి విషయంలో కొంత అవగాహన కల్పించడము, అలాగే ఏఐని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా వారికి ఒక ఏమంటారంటే ట్రైనింగ్ లాంటిది ఇవ్వాలి అని కూడా సూచించినట్లుగా తెలుస్తూ ఉంది. ఏఐ టెక్నాలజీని రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ప్రజెంట్ యూజ్ చేస్తున్నటువంటి అవసరమైన చోట డ్రోన్స్ని యూజ్ చేసి కావచ్చు, లేకపోతే ఏదన్నా విపత్తు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనే దానికి గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ఎలా సిద్ధం చేయాలి అనే విషయంలో కూడా కొంత ముందుకు వెళ్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పుకోవాలి రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ కాంతి.